Garuda Express, an international courier service. దర్శకధీరుడు రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 అనే సాధారణ తెలుగు చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అని, హాలీవుడ్ టాప్ డైరెక్టర్లతో పోటీ పడే సత్తా రాజమౌళికి ఉందని చాలా ప్రశంసలు వస్తున్నాయి. రాజమౌళి తొలి చిత్ర సమయంలో ఈ స్థాయికి చేరుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ఓవర్ నైట్ లో ఇదేమీ జరిగిపోలేదు. తన ఒక్కొక్క చిత్రంతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. బాహుబలితో రాజమౌళి కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఒక ప్రాంతీయ చిత్రాన్ని ప్రపంచ స్థాయి చిత్రంగా మార్చవచ్చని రాజమౌళి నిరూపించాడు. తన మైండ్ లోని విజన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తూ ఎప్పటికప్పుడు రాజమౌళి ప్రేక్షకులను అబ్బురపరుస్తూనే ఉన్నాడు. బాహుబలి లాంటి విజువల్ వండర్ ని తెరకెక్కించడానికి రాజమౌళికి 5 ఏళ్ల సమయం పట్టింది. 5 ఏళ్ల కష్టానికి రాజమౌళికి ఎంత గిట్టింది, బాహుబలికి రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. బాహుబలి ప్రాజెక్టుకి మొత్తంగా నిర్మాతలకు 350 కోట్ల లాభం రానున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి రాజమౌళి ఓ 100 కోట్ల పారితోషికాన్ని బాహుబలి 2 భాగాలకు కలిపి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పారితోషికాన్ని బట్టి చూస్తే నిస్సందేహంగా హాలీవుడ్ స్థాయి దర్శకుడని చెప్పవచ్చు. ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా వచ్చిన బాహుబలి ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లు అందుకోబోతుందని ఊహాగానాలు వస్తున్నాయంటే దానికి కారణం రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై ఉన్న నమ్మకమే. రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఇండియాలో స్టార్ హీరోలుగా చెప్పబడే వారి పారితోషికంతో సమానం. ఈ తెలుగు దర్శకుడు భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించనున్నాడో చూడాలి.